నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీ పిల్లలు ఏడీహెచ్డీ లెర్నింగ్ డిజేబిలిటీతో బాధపడుతున్నారా? ఆటిజం ఏడీహెచ్డీకి తేడా ఏంటి? జాయింట్ అటెన్షన్ అంటే ఏంటి? ఏడీహెచ్డీ పిల్లల్లో ఎలా ఉంటుంది? ఏడీహెచ్డీ లెర్నింగ్ డిజేబిలిటీ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించడానికి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ వ్యవస్థాపకుల్లో ఒకరు, కొరటాకోనస్ స్పెషలిస్ట్, ఆర్థోపెడిస్ట్, విజన్ థెరపిస్ట్, వృత్తిపరంగా 7 సంవత్సరాలు అనుభవం కలిగిన డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే అండి కిరణ్ గారు. సో ఫస్ట్ అసలు పిల్లల్లో ఈ ఏడీహెచ్డీ కావచ్చు, లెర్నింగ్ డిజేబిలిటీస్ అంటే ఏంటండి? ఓకే, సో ఏడిహెచ్డి అంటే నార్మల్గా అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటూ ఉంటాం. సో అటెన్షన్ డెఫిషిట్ అంటే నార్మల్గా పిల్లలు ఎవరైతే ఉంటారో సో ఫుల్ ఫ్లెడ్జ్గా అటు తిరుగుతూ ఉంటారు. మనం మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు మన మాటలు పట్టించుకోరు. సో వాళ్ళకి ఎప్పుడైతే ఏదైతే నీడ్ ఉంటుందో అప్పుడే చూస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే నీడ్ లేదు, అవసరం లేదు అనిపిస్తుంది వాళ్ళకి టాపిక్, సో అలాంటి సబ్జెక్ట్ పైన వాళ్ళు మాట్లాడరు, సో వినిపించుకోరు, సో ఇలా తిరుగుతూనే ఉంటారు ఇంకా ఇంట్లో. సో అలాంటి పిల్లల కోసం ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో, సో మెడికేషన్స్ కానీ లేకపోతే సర్జికల్గా కానీ మనం డెఫినెట్లీ వెళ్ళలేము. సో ఒక థెరపీ అనేది ఉంటుంది, డిఫరెంట్ థెరపీ ఇచ్చి వాళ్ళకి నియర్ టు నార్మల్ తేవచ్చు. సో లెర్నింగ్ డిజబిలిటీ అనుకోండి, సో పిల్లలు ఏంటంటే రాసేదే చదువుతూ ఉంటారు, రైట్? సో రాసి నెక్స్ట్ లైన్ వెళ్ళంగానే సో దాంట్లో కన్ఫ్యూజన్స్ ఉంటాయి పిల్లలకి. సో చదివింది చదవడం, లేదు అంటే లైన్ స్కిప్ చేయడం, లేకపోతే 6ని లైక్ 9 లాగా వాళ్ళు ఊహించుకోవడం, సో ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఇలాంటి ఇష్యూస్లో కూడా మనం డెఫినెట్లీ కొన్ని థెరపీస్ ఇచ్చి వాళ్ళకు నియర్ టు నార్మల్ తేవచ్చు. యాక్చువల్లీ పేరెంట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలండి ఇనీషియల్ స్టేజ్లో దీన్ని? ఓకే, సో ఇనిషియల్ స్టేజ్లో అయితే 1.5 year వరకు నార్మల్గానే ఉంటారు. ఏదైతే మైల్ స్టోన్స్ రావాలో ఆ మైల్ స్టోన్స్ వస్తూ ఉంటాయి. 1 year, 1.5 year క్రోలింగ్ కానీ స్టాండింగ్ కానీ. సో 1.5 year వరకు మాటలు బాగానే ఉంటాయి పిల్లలకి. సో 1.5 to 2 years ఆ ఏదైతే ఏజ్ ఉంటుందో అక్కడ మాత్రం లాగ్ అయిపోవడం కనిపిస్తూ ఉంటుంది. అంటే వచ్చిన మాటలు ఏదైతే ఉంటాయో అవి కూడా మర్చిపోవడం జరుగుతుంది. అండ్ న్యూగా ఏదైతే వాళ్ళు నేర్చుకోవాలో అవి కూడా నేర్చుకోవడానికి ఇష్టపడరు. సో థింగ్స్తో ఎక్కువగా ఆడుకోవడం అనేది ఇష్టం ఉంటుంది, లైక్ టీవీ కానీ, మొబైల్స్ కానీ, లేదంటే టాయ్స్ కానీ. సో అలోన్గా ఉండడం అనేది ఇష్టం ఉంటుంది వాళ్ళకి, ఎవరు వద్దు అనుకుంటా. సో ఏదైతే థింగ్స్ అలవాటు అయిపోయాయి అనుకుంటే అది డేంజరస్ అన్నమాట. సో అలా ఐడెంటిఫై చేయొచ్చు పిల్లల్ని. అయితే ఇది పేరెంట్స్ నుంచి వచ్చే ఇష్యూగా దీన్ని మనం చూడాలంటారా? అంటే బేబీ ఊమ్లో ఉన్నప్పుడు మదర్ తీసుకునేటువంటి కేరింగ్, ఫుడ్ హ్యాబిట్స్, అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి స్ట్రెస్, ఇలాంటివన్నీ కూడా దానిపైన ప్రభావం చూపే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? దేర్ ఆర్ ఛాన్సెస్, కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే కాదు అది. సో ఎవరైతే పిల్లలు ఉంటారో 1.5 year ఇందాక మనం మాట్లాడుకున్నాం, తర్వాత ఈ సిమ్టమ్స్ అనేది కనిపించడం అనేది ఉంటుంది. కాకపోతే సో ఊమ్లో ఉన్నప్పుడు కూడా ఎవరైతే మదర్ ఉంటారో సో యాక్టివ్గా ఉండాలి. సో పాజిటివ్గా ఏదైతే వైబ్స్ ఉంటాయో అలాంటి సాంగ్స్ వినడం కానీ, లేదు అంటే పాజిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఉండడం కానీ, మంచి ఆహార పదార్థాలు తింటూ ఉండాలి. సో ఇవి కూడా ఇన్ఫ్లుయెన్స్, దెర్ ఆర్ ఛాన్సెస్. సో అది ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము, మల్టిపుల్గా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒక 5-6 ఫ్యాక్టర్స్ ఉంటాయి, అలా రావచ్చు ఇది. సో పిల్లలకి అలాన్గా వదిలేసామనుకోండి, లైక్ ఓన్ వరల్డ్గా క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు, వేరే ప్రపంచం ఇంకా. సో ఎవరు నాకు అవసరం లేదు, సో నాది నేను ఆడుకుంటాను అలా అన్నట్టుగా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళది ఒక ప్రపంచం స్టార్ట్ చేసుకొని సెల్ఫ్గా మాట్లాడుకోవడం, న్యూ లాంగ్వేజ్ క్రియేట్ చేసుకోవడం, డిఫరెంట్ సౌండ్స్ చేసుకోవడం. సో లేదు అంటే ఇలా యాక్షన్స్ ఏదైతే ఉంటాయో చేతులు ఇలా చేస్తూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారు, ఇవన్నీ డిఫరెంట్గా బిహేవియర్ కూడా కనిపిస్తుంది, ఐ కాంటాక్ట్ ఇవ్వరు. సో ఓవరాల్గా ఏంటంటే నార్మల్ పిల్లలకి ఈ పిల్లలకి మనం ఐడెంటిఫై ఈజీగా చేయొచ్చు. సో అయితే ఈ మధ్య కాలంలో చూస్తే ఎందుకని ఈ ఏడీహెచ్డీ కేసెస్ ఎక్కువయ్యాయంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరు వర్కింగ్, సో పిల్లలతో టైం అనేది తక్కువగా స్పెండ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో పేరెంట్స్ది ఆర్ పిల్లలది, నార్మల్గా గ్రూప్ మింగిలప్ అంటూ ఉంటాం. సో ఇవి ల్యాగ్ అవ్వడం వల్ల పిల్లలు ఏంటంటే వాళ్ళంతటగా ఆడుకోవడం అనేది జరుగుతుంది. సో పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎక్కువగా ఉంటారు అనుకోండి ఫ్యామిలీ మెంబర్లో, సో డెఫినెట్లీ పిల్లల్ని మనం ఎంగేజ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువగా ఉండదు, ఏమైనా జరుగుతుంది మనం నోటీస్ చేస్తూ ఉంటాం, ఇలా కాదు నాన్న అలా ఆడుకోవాలి, అలా కాదు ఇలా ఆడుకోవాలి అన్నట్టుగా చెప్తూ ఉంటాం. సో అండ్ సో లైక్ న్యూ థింగ్స్ ఏదైనా కనుక్కోవాలంటే మనం చెప్పిందే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా నేను పెన్ తీసుకున్నాను, పెన్ని నేను బుక్ అన్నాను అనుకోండి, ఆ పెన్ని వాళ్ళు బుక్కే అని ఫీడ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఏదైతే రీసెర్చ్ చేసే ఏజ్ ఉంటుందో సో అప్పుడు ప్రాపర్ టైం అనేది మనం కేటాయిస్తూ ఉంటే పిల్లలు డెఫినెట్లీ నేర్చుకోవడం అనేది ఉంటుంది. సో మల్టిప్లైగా
నేర్చుకుంటూ ఉండాలి. అంటే మనం వాళ్ళకి టైం స్పెండ్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఈ స్టేజ్కి వెళ్ళకుండా 90% ఛాన్సెస్ వెళ్ళకుండా ఉంటారు. దెర్ ఆర్ ఛాన్సెస్ స్టిల్. ఎప్పుడైతే పిల్లలు ఓన్గా ఉండడం ఇష్టం ఉంటుందో, ఆ థాట్ కూడా వచ్చిందనుకోండి, మనం 10 మంది ఉన్న ఇంట్లో వాళ్ళు ADHDకి కానీ ఆటిజంకి కానీ గురవడానికి పెద్దగా చెప్పలేము, అవ్వచ్చు. దెర్ ఆర్ ఛాన్సెస్. ఇప్పుడు తల్లిదండ్రులు కనుక ADHD అని చెప్పి ఐడెంటిఫై చేశారు అంటే వేరే వాళ్ళతో కలవకపోవడము ఎందుకు అని ఇలాంటి కారణాల ద్వారా ఐడెంటిఫై చేశారనుకోండి, ఆ తర్వాత నుంచి ఆ పిల్లల్ని ఎలా చూడాలంటారు? పేరెంట్స్ సైడ్ నుంచి అలాంటి సపోర్ట్ ఉండాలి ఆ పిల్లలకి. కరెక్ట్. సో డెఫినెట్లీ పిల్లల్ని తెలుసుకోవడం అనేది చాలా ఇట్స్ లైక్ ఛాలెంజింగ్ కేస్. ఎందుకంటే ఇప్పుడు న్యూ కపుల్ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ నుంచి హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్కి వచ్చేసి మెట్రో లైఫ్లో లైక్ వాళ్ళు ఇద్దరు జాబ్ చేయాల్సి వస్తుంది. సో పిల్లలు ఎప్పుడైతే ఫస్ట్ చైల్డ్ ఉంటారో, అంటే ఇప్పుడు స్టేజెస్ ఏమేమి ఉంటాయి న్యూ పేరెంటింగ్కి తెలియదు. సో అప్పుడు ఎవరైతే లైక్ మదర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఆర్ హస్బెండ్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చారనుకోండి పెద్దవాళ్ళు, సో డెఫినెట్లీ వాళ్ళు సో అండ్ సో 3 monthsకి ఇలా చేస్తాడు బాబు, ఆర్ 6 monthsకి ఇలా చేస్తుంది పాప, 1 yearకి ఇలా అవుతుంది, మైల్ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో అవి స్టెప్ బై స్టెప్ ఆ మైల్ స్టోన్స్ రీచ్ అవుతున్నారా లేదా, క్రోలింగ్ అవనివ్వండి, తర్వాత స్టాండింగ్ అవనివ్వండి, సిట్టింగ్ టాలరెన్స్ అవనివ్వండి, ఐ కాంటాక్ట్ అవనివ్వండి, ఆర్ వర్డ్స్ మాట్లాడడం. ఇప్పుడు 1 yearకి వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 2 to 4 words మాట్లాడాలి. సో ఈ 2 to 4 words కూడా మాట్లాడతారు. 1.5 year వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 7-8 words మాట్లాడుతున్నారు, మమ్మీ, డాడీ, వాటర్ ఆర్ రిమోట్. సో ఇలాంటివి నార్మల్గా మాటలు మాట్లాడుతూ వెళ్తున్నారు. బట్ 2 yearsకి వచ్చేసరికి ఆ మాటలు లేవు ఆర్ ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అవ్వట్లేదు. సో ఇలాంటి స్టేజ్లో ఏంటంటే న్యూగా ఎవరైతే మ్యారీడ్ ఉంటారో కపుల్స్, ఫస్ట్ చైల్డ్ అన్నాం కదా మనం, ఆ సిచ్యువేషన్లో వీళ్ళు ఐడెంటిఫై చేయలేరు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నార్మల్గా పెద్దవాళ్ళు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ ఐడెంటిఫై చేయగలరు, బాబు అప్రోప్రియేట్గా లేడు ఆర్ పాప అప్రోప్రియేట్గా లేదు. చాలామంది ఏంటంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మగ పిల్లాడు కదా 3 years 4 years 5 yearsకి మాటలు వస్తాయి, నథింగ్ టు వరీ. కానీ అది 25 years or 30 years బ్యాక్ అనమాట. సో అఫ్కోర్స్ వాళ్ళు చెప్పింది నిజమే. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే 1.5 yearకి లైక్ అట్లీస్ట్ ఒక 10 to 15 words మాట్లాడేస్తున్నారు పిల్లలు. ఎందుకంటే డిజిటల్ గ్యాజెట్స్ అని చెప్పచ్చు, ఆర్ టీవీ, మొబైల్ ఫోన్స్, ఆర్ అదే లైక్ ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కానీ, దీనివల్ల ఏమవుతుందంటే ఫుల్ ఫ్లెడ్జ్గా పిల్లలు ఆడియో అండ్ వీడియో చూడడం అనేది జరుగుతుంది. సో వీడియో అంటే విజువల్గా చూసి ఆడియోగా విని అది లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో మెమరైజ్ అనేది ఈజీగా ఉంటుంది పిల్లలకి. సో అందుకే ఈ జనరేషన్లో పిల్లలు 1.5 yearకే ఫుల్ ఫ్లెడ్జ్గా మాట్లాడడం ఆర్ 2 yearsకే మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఇవి ఒక న్యూ పేరెంట్కి తెలియకపోవచ్చు. సో ఎప్పుడైతే వాళ్ళ కలీగ్స్ ఉంటారో ఆర్ ఫ్రెండ్స్ ఉంటారో అప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసారనుకోండి, సో డెఫినెట్లీ వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు. లేకపోతే వాళ్ళతో కంపేర్ చేయలేదనుకోండి, కంపారిజన్ చేయకూడదు డెఫినెట్లీ, బట్ చేయలేదనుకోండి, ఎస్, ఎప్పుడైతే పాపనో బాబునో ఎవరైతే ఉన్నారో డిలే అవుతున్నారో, సో డెఫినెట్లీ అది ఎలా వయసు పెరుగుతుందో అలా ఇష్యూస్ పెరుగుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏజ్ పెరిగే కొద్దీ గ్రాస్పింగ్ లెవెల్ కూడా తగ్గుతుంది. సో నార్మల్గా 1 to 3 years ఏదైతే ఏజ్ ఉంటుందో చాలా ఇంపార్టెంట్ పీరియడ్ ఇది. ఈ ఏజ్లో పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా పెరుగుతున్నారు, ఏంటి అనేది ప్రతిదీ చూస్తూ ఉండాలి న్యూ పేరెంట్స్. సో ఇక్కడ ఏమైనా గ్యాప్ ఇచ్చారనుకోండి, అంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఇట్స్ గోయింగ్ టు బి లైక్ బిగ్గర్ ఇష్యూ ఇన్ ఫ్యూచర్ ఫర్ దర్ చిల్డ్రన్స్. ఓకే, కాలర్ ఉన్నారండి, ప్రసన్న గారు మీ డౌట్ అడగండి డాక్టర్ గారిని. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ నా పేరు ప్రసన్న, నేను పూణే నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, మా బాబుకి వయసు వచ్చేసి 4.5 years సార్. ఓకే. ఇప్పుడు కొన్ని పదాలు పలకటం కొద్దిగా పూర్తిగా పలకలేకపోతున్నాడు. దానికి రీజన్ ఏమన్నా చెప్పగలరా? పూర్తిగా పలకలేకపోతుందా, ఇంకా అదర్ ఇష్యూస్ కూడా, ఐ కాంటాక్ట్ లేకపోవడం కానీ, లేదు అంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండడం కానీ, అటు చూడడం కానీ? అదేం లేదు, మిగతా కొన్ని విషయాలు పలుకుతున్నాడు. కొన్ని ఇంగ్లీష్ పదాలైనా కానీ అవి పూర్తిగా అంటే కొద్దిగా నచ్చిగా పలుకుతున్నాడు. ఓకే, దీని గురించి వరి అవ్వాల్సింది ఏం లేదండి. ఇది నార్మల్గా స్పీచ్ మిస్ ఆర్టికులేషన్స్ అంటూ ఉంటాం. సో ఫ్యూ డేస్ స్పీచ్ థెరపీ అని ఉంటుంది. స్పీచ్ థెరపీతో మనం ఈ ఫ్యూ వర్డ్స్ పైన మనం వర్కౌట్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఒక 1 to 3 months లోపల, ఇది షార్ట్ టర్మ్ పీరియడ్లో ఆల్మోస్ట్ నియర్ టు నార్మల్ అయిపోతుంది. సో ఎస్, ఒకవేళ అదర్ డిస్ట్రాక్షన్స్ ఏమైనా ఉంటా ఉంటే డెఫినెట్లీ ఇది డేంజర్ జోన్లో ఉంటాడు. సో బాబుకి జస్ట్ ఫ్యూ వర్డ్స్ లేవు కాబట్టి స్పీచ్ థెరపీతో మిస్ ఆర్టికులేషన్స్ పైన వర్కౌట్ చేస్తే అయిపోతుంది, నథింగ్ టు వరీ. అలానే కిరణ్ గారు, ఈ మధ్య కాలంలో ఆటిజం అనే పేరు, ADHD పేరు వింటూ ఉన్నాం కదా, ఈ రెండింటికి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఓకే,
సో ADHD అంటే ఇందాక మాట్లాడుకున్నాం, హైపర్గా ఉంటారు పిల్లలు, అటెన్షన్ అనేది అసలు ఉండదు. సో అటు నుంచి అటు తిరుగుతూనే ఉంటారు. ఆటిజం పిల్లలు సిమిలర్గానే ఉంటారు, కాకపోతే వాళ్ళకి మాటలు ఇంకా తక్కువగా ఉంటాయి. వాళ్ళు చాలా రెస్ట్రిక్ట్గా ఉంటారు, టచ్ చేయనివ్వరు. సో నార్మల్గా ఫుల్ షర్ట్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా ఇష్టపడరు. వాళ్ళు హెయిర్ కట్ చేయడానికి ఇష్టపడరు, నెయిల్ కట్ చేయడానికి ఇష్టపడరు, వాటర్తో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. కార్ టాయ్స్ ఉంటాయి, వీల్స్, ఆ వీల్స్ని ఎక్కువగా చూడడం అని జరుగుతూ ఉంటుంది. సో డిఫరెంట్గా బిహేవ్ చేయడం అనేది ఉంటుంది. సో అందరిలో కలవలేరు వాళ్ళు. సో ADHD ఉన్న వాళ్ళు కాస్త బెటర్, బట్ నార్మల్గా ఆర్టిజం అంటే డిఫరెంట్గా పరివర్తన అనేది ఉంటుంది. అది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఎట్ ద ఏజ్ ఆఫ్ 2 ఇయర్స్కి అయితే పేరెంట్స్గా. సో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు 1.5 ఇయర్లోనే ఐడెంటిఫై చేయగలం మనం. సో ఆర్టిజం అనేది ఇది చాలా బిగ్ టాపిక్ అన్నమాట. అందులో లైక్ రిస్క్ టు ఆర్టిజం ఉండొచ్చు, లేకపోతే మైల్డ్గా ఉండొచ్చు ఆర్టిజం, లేకపోతే మోడరేట్ టు సివియర్ ఆర్ ఫేర్ అనేది నార్మల్గా ఇలా మనం డివైడ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళ ఏజ్ అండ్ మెంటల్ ఏజ్ దాన్ని బట్టి మనం ఓవరాల్గా వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ కావాలి అనేది మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. సో ఆర్టిజంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే రొటీన్ లైఫ్ అనేది ఇష్టం ఉంటుంది. రొటీన్ లైఫ్, పొద్దున్న లేచాము, ఆడుకున్నాము, తిన్నాము, పడుకున్నాము, మళ్ళీ అగైన్ సేమ్ థింగ్. న్యూ థింగ్స్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. సో కొంచెం సోషలైజేషన్ కూడా చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటారు, ఐదర్ మమ్మీ ఆర్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్. సో కొంతమందికి మేల్ టచ్ ఇష్టం ఉండదు, కొంతమందికి ఫీమేల్ టచ్ ఇష్టం ఉండదు. సో డిఫరెంట్గా ఉంటుంది, అంటే డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతూ ఉంటుంది ఇది. సో ఇందులో ఏంటంటే మెయిన్గా ప్రాపర్గా ఐ కాంటాక్ట్ ఉండదు. సో నార్మల్గా ఇలా పాయింటింగ్ అనేది ఉండదు ప్రాపర్గా. సో పిల్లలు ఏంటంటే అందరితో మింగిలపోవలేరు. చిన్నపిల్లలు అంటే ఇష్టం ఉండాలి యాక్చువల్గా పిల్లలకి కాపీ ఇమిటేషన్ చేయడానికి, బట్ వీళ్ళు ఇష్టపడరు. సో పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళు వెళ్ళరు. సో హైపర్ యాక్టివ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కొంచెం బెటర్ వాళ్ళతో కంపేర్ చేస్తే. బట్ ఏంటంటే వీళ్ళకి కూడా మాటలు డిలే ఉంటుంది, క్రాంకినెస్ ఎక్కువగా ఉంటుంది, బిహేవియర్ ఇష్యూస్ ఉండొచ్చు. ఎందుకంటే మాటలు రావు కాబట్టి నేను ఏదైనా కన్వే చేయాలి మీకు. ఇప్పుడు నా వయసు వచ్చేసి ఇందాక కాల్ వచ్చింది, సో ఒక 4.5 ఇయర్స్ అనుకోండి. సో ఈ పార్టీకి నేను సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలి. అంటే మమ్మీ నాకు వాటర్ కావాలి, నాకు దాహం వేస్తుంది, ఇది చెప్పగలగాలి 4 ఇయర్స్కి వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్గా. కాకపోతే వాడికి రాకపోవడం వల్ల ఏం చేస్తాడు వాడు, ఒక యాక్షన్ రూపంలో నార్మల్గా ఏంటంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటూ ఉంటాం, అలా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళ మదర్కి అయితే డెఫినెట్లీ 90% నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది అర్థమవుతుంది. ఇంట్లో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో వాడు 1, 2, 3 సార్లు కన్వే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో అర్థం కాలేదనుకోండి ఇంకా హెడ్ బ్యాంగింగ్ చేయడం, లేదంటే గిచ్చుకోవడం, కోరకడం, తోసేయడం, ఇలా బిహేవియర్ ఇష్యూస్ చూపిస్తూ ఉంటారు ADHDలో ఉన్న పిల్లలు. ఓకే, నెక్స్ట్ కాల్ రండి. నాగమణి గారు ఉన్నారు. నాగమణి గారు మీ సమస్య చెప్పండి. హలో, నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. మా పాప కొంచెం డెలివరీ టైంలో కొంచెం లేట్ గా కాన్పు అయిందండి. ఓకే. కాన్పు అయిన తర్వాత ఉమ్మ నీరు తాగిందని ICUలో పెట్టారండి. ఓకే. పెట్టిన తర్వాత మా పాప కొంచెం లేట్ గా, అంటే 14 నెలలకు నడిచిందండి. నడిచింది కానీ అప్పుడు డాక్టర్ గారు మాకు ఫస్టే చెప్పారు, మీ పాప కొంచెం కాన్పు లేట్ అయింది కదా, మీ పాప కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, మీరు జాగ్రత్తగా కొంచెం మా దగ్గర తీసుకురండి అని చెప్పారండి డాక్టర్ గారు ముందే. ఓకే. చెప్తే మేము ఇంకా ఒక 1 ఇయర్ గా చూసామండి. చూసిన తర్వాత ఇంకా అంటే 1 సంవత్సరం వచ్చిన తర్వాత మా పాప అప్పుడప్పుడే నడవడం మొదలు పెట్టింది. 14 నెలల కంప్లీట్ గా నడిచేసింది. ఓకే. అయితే మాటలు అన్ని వచ్చేసినాయండి. మాటలు వచ్చినాయి, బాగానే మాట్లాడుద్ది, అందరితో బాగానే కలిసిపోయింది, బాగానే ఆడుకుంటది, పిల్లలు అంటే ఇష్టపడుతుంది, అన్ని ఉన్నాయండి మా పాపకి. అయితే ఇప్పుడు మా పాపకి 4 ఇయర్స్ అండి. 4 ఇయర్స్ స్కూల్ కి వెళ్తుంది, అన్ని చేస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏదన్నా పిల్లలు ఏమన్నా లాక్కున్నా గానీ కొంచెం కోపపడిద్దండి. అంతవరకే గానీ అంత డాక్టర్ గారు మాకు చెప్పినంత ఇదిగా అయితే మా పాప మేము ఫస్ట్ అన్ని అనుకొని మా పాపని జాగ్రత్తగా మాటలు నేర్పించడం కానీ, నడక అన్ని అందరిలో కలుపుకోవడం అన్ని మేము ముందే చేసామండి. కొంచెం మా పాపకి అన్ని బాగానే ఉన్నాయి కానీ కొంచెం కళ్ళే కొంచెం మెల్ల కన్నుగా చూసిద్దండి. ఓకే. సో మెల్లకన్నుకు ఏంటంటే నార్మల్గా దాంట్లో 2 రకాలుగా ఉంటుంది, ఒకటి సర్జికల్గా, ఒకటి నాన్ సర్జికల్గా అంటూ ఉంటాం మనం. సో ఎంతవరకు ఉంది ఆ మెల్లకన్ను అనేది మనం ఒకసారి మన ఆర్గనైజేషన్కి వస్తే, క్లినిక్కి వస్తే ఏంటంటే మనం మెజర్మెంట్ తీసుకుంటాం. సో ఎంత ఉంది మెల్లకన్ను, సో లోపలికి ఉందా, బయటకు ఉందా. ఓకే. సో 2 కళ్ళు స్ట్రేట్గా ఉండాలి. లెఫ్ట్ చూస్తున్నా కంటిన్యూ ఇలా లెఫ్ట్ అవ్వాలి, పైన అయినా ఇలా అవ్వాలి, సో రైట్ అయినా ఇలా అవ్వాలి. సో ఒకటి మాత్రం ఇలా అవుతుంది, ఒకటి మాత్రం స్ట్రేట్ ఉంటుంది, ఒకటి మాత్రం ఇలా లోపలికి ఉంటుంది, ఒకటి మాత్రం స్ట్రేట్ ఉంటుంది. అలా ఉంది అనుకోండి డెఫినెట్లీ మనం ప్రిజమ్ గ్లాసెస్ అని అంటూ ఉంటాం. సో ప్రిజమ్ గ్లాసెస్ పెట్టి వాళ్ళకి విజన్ థెరపీ అనేది ఇస్తూ ఉంటాం. సో ఇది ట్రీట్మెంట్ వచ్చేసి ఒక 6 months to 1 year వరకు కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. సో దానివల్ల చిన్న వయసు కాబట్టి
డెఫినెట్లీ అది నియర్ టు నార్మల్ అయిపోతుందండి. సో ఇది ప్రిజమ్ గ్లాసెస్తో మనం కరెక్షన్ చేస్తూ ఉంటాం. అండ్ కొన్ని హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటాం, అది కంటిన్యూ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. అలానే కిరణ్ గారు, ఇప్పుడు ఏడిహెచ్డి పిల్లలకి థెరపీ సెషన్స్ అంటే అసలు ఎన్ని అవసరం అవుతాయి అంటారు? అంటే కిడ్ పైన ఆధారపడి ఉంటుందా, ఎలా ఉంటుంది? అఫ్ కోర్స్ మీరు చెప్పింది కరెక్టే. చాలామందికి ఏంటంటే ఒక థెరపీ తీసుకుంటే సరిపోతుంది అంటూ ఉంటారు. నార్మల్గా ADHD అంటే స్పీచ్ అనేది డిలే ఉంటుంది. స్పీచ్ అనేది డిలే ఉంది అని చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో స్పీచ్ డిలే అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అదర్ ఇష్యూస్ లైక్ హైపర్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో హైపర్నెస్ అది ఏదైతే ఎక్కువగా ఉంది అనుకోండి, ఆ హైపర్నెస్ ఉంటా ఉంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, సో నా ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు ఇటు చూస్తూ ఉన్నారు, అటు ఆడుకోవడం లేదంటే జంపింగ్ చేస్తూ ఉండడం, అలా ఉంటే వాళ్ళు ఏదైతే మాట్లాడతారో నా బ్రెయిన్కి వెళ్ళేది ఓన్లీ 20-30% మాత్రమే, 40%. మిగతా 60-70% ఏంటంటే సబ్ కాన్షియస్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. పట్టించుకోం, గుర్తుంటుంది, ఏదైతే గుర్తుపెట్టాలో అదే గుర్తుపెట్టుకుంటారు, మిగతా అంతా వదిలేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే హైపర్నెస్ వల్ల ఆర్ డిస్ట్రాక్షన్స్ వల్ల స్పీచ్ అనేది డిలే అయిపోతుంది. సో డిపెండ్స్ అపాన్ చైల్డ్, అంటే ఏజ్ ఎంత ఉంది, సో వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ మాటలు కరెక్ట్గా ఉన్నాయా లేవా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 years బేబీ అనుకోండి. సో 5 years పాపకి ఫుల్ ఫ్లెడ్జ్గా స్టోరీ టెల్లింగ్ రావాలి. స్టోరీ టెల్లింగ్ అంటే లైక్ మమ్మీ నేను ఈరోజు మూవీ చూశాను, సో అండ్ సో అలా ఇన్సిడెంట్ జరిగింది, అది నాకు భయం వేసింది, సో నేను మళ్ళీ ఈ మూవీ చూడను, నేను నా ఫ్రెండ్స్ కూర్చుంటాను, సో మా డాడీ వచ్చిన తర్వాత డాడీతో పాటు నేను బయటికి వెళ్ళాలి, ఇలా స్టోరీ అన్నమాట. ఇది ఒక 4-5 సెంటెన్స్ కలిపి అది చెప్పగలగాలి 5 yearsలో. కాకపోతే ఎప్పుడైతే ADHD సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళు డెఫినెట్లీ ఆ ఏజ్ అనేది ఏదైతే 5 yearsది ఉందో ఇలా మాట్లాడాలి, బట్ 2 years లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. జస్ట్ 2 word సెంటెన్స్, అంటే నార్మల్గా మమ్మీ వాటర్, డాడీ వెళ్దాం, తిందాం, టీవీ, ఇలా చెప్తూ ఉంటారు. సో ఏజ్ ఏదైతే ఉందో అది ఎదిగిపోయింది, హైట్ పెరిగిపోయింది. సో ఏదైతే మెంటల్ ఏజ్ అంటూ ఉంటామో అది మాత్రం ఇది పెరిగే కొద్దీ ఇది పెరగాలి, పెరిగే కొద్దీ ఇది పెరగాలి. అంటే మెంటల్ ఏజ్ ఏదైతే ఉంటుందో అది స్లోగా ఉంటుంది, ఇది పెరుగుతూ వస్తుంది, స్లోగా ఉంది, పెరుగుతూ వస్తుంది, స్లోగా ఉంది. సో దేర్ ఈజ్ అ గ్యాప్. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి మేబీ వాళ్ళకి సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ ఆర్ అక్యుపేషనల్ థెరపీ అనేది అంటూ ఉంటాం. అది హైపర్నెస్ని అండ్ సెన్సరీ ఇష్యూస్ని తగ్గిస్తూ ఉంటుంది. సో స్పీచ్ థెరపీ అంటూ ఉంటాం మనం, మాటల కోసమే మనం లైక్ చేసేది స్పీచ్ థెరపీ. దాంట్లో ఓరల్ థెరపీ అనేది ఉంటుంది. డిపెండ్స్ అపాన్ పిల్లలకి ఓరల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అంటే కొంతమంది బ్రష్ చేయరు, కొంతమంది నమిలి తినరు, కొంతమంది ఉంచలేరు, కొంతమంది బ్లో చేయరు. సో ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఓరల్ థెరపీ ఇచ్చి అండ్ స్పీచ్ థెరపీ ఇచ్చేసి వాళ్ళకి థెరపీ లాగా ఉంటుంది. ఇంకొకటి విజన్ థెరపీ, డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నా ఆర్ కాన్సన్ట్రేషన్ లేకపోయినా ఆర్ ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ అంటూ ఉంటాం. సో నార్మల్గా దానిపైన ఫుల్ ఫ్లెడ్జ్గా కాన్సన్ట్రేషన్ పెంచడానికి విజన్ థెరపీ అనేది ఇస్తూ ఉంటాము. సో ఇలా 3 therapies నేను అడ్వైస్ చేయగలను, డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్. అండ్ కొంతమందిలో ఏంటంటే డెవలప్మెంటల్ డిలే కేసెస్ ఉంటాయి కొన్ని. సో అలాంటి కేసెస్లో మేబీ మేజ్ థెరపీ అవసరం ఉండొచ్చు. సో ఇంకా కొంతమందికి బిహేవియల్ ఇష్యూస్ ఉండొచ్చు. సో బిహేవియల్ ఇష్యూస్ అంటే నార్మల్గా ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, మాట్లాడిన దానికి ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి, అది అంతా ఏమి ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే మనం బిహేవియర్ థెరపీ BT అంటాం మనం. సో ఇలా 4-5 therapies, 6 therapies కూడా ఇస్తూ ఉంటాం, డిపెండ్స్ అపాన్ చైల్డ్. కొంతమందికి 1 therapy ఇవ్వచ్చు, ఓన్లీ స్పీచ్. కొంతమందికి 2 therapies ఇవ్వచ్చు, కొంతమంది 6 therapies ఇవ్వచ్చు. సో డిపెండ్స్ అపాన్ ఏజ్, మెంటల్ ఏజ్ అండ్ సివియారిటీ ఎంత ఉంది వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణి గారు, హలో, చెప్పండి అమ్మా. మేడం, మా బాబుకి 6 years కంప్లీట్ అయిపోయినాయండి, 7 years వచ్చింది. ఓకే, ప్రాబ్లం ఏంటంటేనండి, అబ్బాయి మనం చెప్పింది ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాడు, ఏదైనా చేస్తాడు. బట్ కాకపోతే ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ఉండదు అనమాట అండి. అంటే నేను అడిగిన దానికి ప్రాపర్ గా ఆన్సర్ చెప్తాడు, అంటే ఐ మీన్ తిన్నావా అంటే తిన్నాను అంటాడు. తర్వాత ప్రొనౌన్సియేషన్ అనేది పూర్తిగా రాదనమాట అండి. అంటే ఇప్పుడు మేము ఎట్లా మాట్లాడుకుంటున్నామో దానికి కంటిన్యూస్ గా చెప్పడం అనేది రావట్లేదు. మిగతా బిహేవింగ్ అంతా కరెక్ట్ గానే ఉంటది, అట్లా ఆటిజం పిల్లలు చేసినట్టుగా చేయకపోవడం అట్లానే ఉంటది. దీనికి ఏ విధమైనదిగా మేము ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందండి? ఓకే, సో బాబు ఇప్పుడు డెఫినెట్లీ 6-7 years అంటే స్కూల్కి వెళ్తూ ఉంటాడు. సో దీనికి ఏంటంటే మనం లాజికల్ థింకింగ్ అని అంటూ ఉంటాం. లాజికల్ థింకింగ్ ఎక్కడైనా ల్యాగ్ అయిందనుకోండి, అంటే ఇప్పుడు మీరు మాట్లాడారు, నేను వింటా ఉన్నాను, రైట్. సో మీరు మాట్లాడుతూ ఉంటే దానికి ఇమీడియట్గా ఆన్సర్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, రైట్. సో మీ సమస్య ఏంటి అనేది మనం తెలుసుకోవాలి, ఆర్ ఎదుటి వాళ్ళు ఏమైనా చెప్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. దానికి మెల్లగా ఏదైతే ఆలోచన ఏదైతే ఉంటుందో, సో లాజికల్ థింకింగ్ అంటాం మనం దీన్ని. ఆ లాజికల్ థింకింగ్ ఏదైతే ఉందో అది ల్యాగ్ ఉంది. సో దానికోసం
కూడా ఎస్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా లాజికల్గా ఆలోచించాలి, సో అడిగింది ఏంటి క్వశ్చన్కి నార్మల్గా ఆన్సర్ ఏ విధంగా మనం ఇవ్వాలి, సో 2-3 వేస్లో మనం ఆన్సర్ అనేది ఇవ్వచ్చు. సో ఇది ఓవరాల్గా ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్ కింద మనం 3 months కోసం మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ వాడికి బెనిఫిట్ ఉంటుంది. సో ఎవరైతే ఏజ్ అనేది పెరిగింది, సర్టన్ ఇయర్స్ తర్వాత వచ్చేస్తుంది, ఇంకొక 1 year ఆగుదాం, ఇంకొక 1 year ఆగుదాం, వచ్చేస్తుందిలే అనుకుంటే వెయిట్ చేస్తూ ఉంటారు, అది రాదు. సో వచ్చేది ఉంటే అది 3-4 years 5 years లోపలే వచ్చేయాలి యాక్చువల్గా. సో లేదు డిలే అవుతుంది అనుకోండి, అది ఇంకా నార్మల్గా డిలేనే ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఏం అవ్వలేదు. సో 5 to 7 years ఇది మనం సిల్వర్ పీరియడ్ కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఓవరాల్గా ఒక 3 months కోసం థెరపీ ఇచ్చామనుకోండి, ఒక 1 or 2 therapies సో సరిపోతుందండి. థ్యాంక్ యూ. అలానే కిరణ్ గారు, డెవలప్మెంటల్ డిలే అంటే ఏంటి? ఓకే, సో డెవలప్మెంటల్ డిలే అంటే ప్రతిదీ డిలేడ్గా ఉంటుంది. డెవలప్మెంటల్ డిలే సో నార్మల్గా టాపిక్లోనే ఉంది. ఏంటంటే నార్మల్గా ఎప్పుడైతే ఇందాక ఒక కాల్ వచ్చింది, సో వాళ్ళు చెప్పడం ఏంటంటే 13-14 monthsకి నడవడం స్టార్ట్ చేశారు ఆర్ కూర్చోవడం స్టార్ట్ చేశారని చెప్పారు వాళ్ళు. ఎస్, నార్మల్గా 1 yearకి 11 monthsకి నడవడం కూడా స్టార్ట్ చేస్తారు పిల్లలు. సో ఓవరాల్గా దెర్ ఈజ్ ఏ 3 months గ్యాప్ ఆర్ 4 months గ్యాప్ ఆ బాబుకి. డెవలప్మెంటల్ డిలే అంటే నార్మల్గా చిన్నప్పటి నుంచే మజిల్ టోన్ ఏదైతే ఉంటుందో అది వీకర్గా ఉండొచ్చు. అంటే సరిగా లైక్ క్రోల్ చేయలేరు, కూర్చోలేరు, నిలబడలేరు, నిలబడితే నడవలేరు. సో భయం అనేది ఉంటుంది, మజిల్ స్ట్రెంథెనింగ్ అనేది సరిగా ఉండకపోవచ్చు. సో ఇది ఒకటి అనుకోవచ్చు మనం. విజువల్గా కూడా ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. విజువల్గా నార్మల్గా మేబీ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే నార్మల్గా మయోపియా కానీ హైపర్మెట్రోపియా కానీ అంటే -పవర్ కానీ +పవర్ కానీ ఉండొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి నార్మల్గా లాజికల్గా ఏదైతే ఆలోచించాలో, ఇందాక ఒక కాల్ వచ్చింది అలాగే, సో లాజికల్గా ఆలోచించే ఆ కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది కూడా కొంచెం డిలే ఉండొచ్చు. ఓవరాల్గా ఇవి అన్ని డిలే ఉంటుంది. సో ఓవరాల్గా డిలేని మనం డెవలప్మెంటల్ డిలే అంటాం. సో ఏదైనా వింగ్ అనేది ఒక వింగ్ కాకుండా 2-3 వింగ్స్లో వాళ్ళు డిలేగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ థెరపీస్ వేసి వాళ్ళు కూడా నీట్ నార్మల్ తేవచ్చు. బట్ చిన్న ఏజ్లోనే ఏదైతే ఏజ్ ఉంటుందో అప్పుడే మనం ట్రీట్మెంట్ అంటే బిఫోర్ 5 అనుకోవాలి. ఎస్, బిఫోర్ 5 అనుకోండి. నెక్స్ట్ కాల్ రండి, సాయి గారు ఉన్నారు. సాయి గారు చెప్పండి మీ సమస్య. డాక్టర్ గారు, మా పాప పేరు ఈష్కా అండి, 2 years. ఓకే, తను రైమ్స్ ఏబిసిడీలు ఏమైనా మా దగ్గర చెప్పగలుగుతుంది, కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే అసలు ఏం స్ట్రిక్ట్ అయిపోతుంది అనమాట. ఏమైనా చూపిస్తుంది. రైమ్స్ కాకుండా మాటలు ఎలా మాట్లాడుతుంది పాప? మాటలు అవి బాగానే మాట్లాడుతుంది, అన్ని ఏబిసిడీలు చెప్తుంది, రైమ్స్ చెప్పుద్ది, మనం ఏం చెప్పినా ఆన్సర్ చేస్తుంది, గేమ్స్ అన్ని ఆడుతుంది. కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మట్టుకి కొంచెం స్ట్రిక్ట్ అయిపోతుంది. ఓకే, సో నార్మల్గా ఇది కామన్ అండి, ఇది పిల్లల్లో. సో న్యూ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం రిస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటారు. రైమ్స్ అనేది చాలా డేంజరస్. ఎంత వీలైనంత వరకు అంత దూరంగా పెట్టండి మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్తో. సో ఏదైనా ఉంటే మనం వర్బల్గా ఫిజికల్గా ఉండి మనం నేర్పించడం అనేది వేరు, బుక్స్లో చూపించేసి. సో డిజిటల్గా వాళ్ళు అడాప్ట్ అయిపోయారు అనుకోండి, డిఫరెంట్ దాంట్లో ఏంటంటే యాక్సెంట్ ఉంటుంది. సో వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అనుకుంటా, లైక్ అదే ఆ వర్డ్ అనేది 10 సార్లు 20 సార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. దానికి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి స్పెసిఫిక్గా వాళ్ళు మళ్ళీ ఓన్ వరల్డ్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. 2 years కాబట్టి కొంచెం మొబైల్స్ దూరం పెట్టండి. అదర్వైజ్ మాటలు అయితే బాగానే వస్తున్నాయి అని చెప్పారు. సో నార్మల్గా సరిపోతుంది పాపకి. అదర్ థెరపీస్ అయితే అవసరం లేదండి. నెక్స్ట్ శ్రీదేవి గారు ఉన్నారండి. శ్రీదేవి గారు నమస్తే అండి. డాక్టర్ గారు నమస్తే. మా మన్నడండి ఆస్ట్రేలియాలో ఉంటాడండి. వాడికి అన్ని వచ్చండి, మాటలన్నీ వచ్చి 3 years అండి. ఇప్పుడు రేపు December 3 కంప్లీట్ అయిపోతుంది. మాటలన్నీ మాట్లాడతాడు, శ్లోకాలు చెప్తాడు, స్పష్టంగా అన్ని చెప్తాడు. ఉన్నట్లుండి ఎందుకునో అసలు కింద పడి గిలగిలా ఏడుస్తాడండి. బాగా కొట్టుకుని ఏడుస్తాడు, అసలు ఆపడు, విషయం చెప్పడు. ఎందుకన్నా వాళ్ళ మాట వినిపించుకోడు. డే కేర్కి పంపిస్తారండి, స్కూల్కి పంపిస్తారు. స్కూల్లో కూడా ఎవరితో కలవడు. అక్కడ కూడా వాడికి ఏదైనా నచ్చకపోయిందంటే అన్ని విసిరేస్తాట. తినడు, ఫుడ్ తినడు, విసిరేస్తాడు. వాడు ఒక్కడే వాడు ఆటలు వాడు ఆడుకుంటూ ఉంటాయట. ఎవరితో కలవడు. కాబట్టి మళ్ళీ వాళ్ళ అమ్మ తీసుకెళ్లి ఎవరికన్నా మాట్లాడిస్తే మళ్ళీ వాళ్ళతో ఆడతాడు, అన్ని చేస్తాడు. మళ్ళీ మాతో బాగుంటాడు. నేను చెప్పేవన్నీ చెప్తాడు, మా మాట వింటాడు, తింటాడు. అయితే ఆకలి అని చెప్పడం అంటే అడుగుతాడు, అడుగు తెలీదు, వస్తాడు అనమాట. ఏదన్నా పెట్టమన్నట్లుగా వస్తాడు దగ్గరికి. తన ఆకలి వేసింది అన్నట్టు పెడితే తిట్టాడు.
ఓకే. సో మైల్డ్గా ADHD సిమ్టమ్స్ ఉన్నాయి బాబుకి. ADHD సిమ్టమ్స్ అంటే నార్మల్గా స్కూల్లో పిల్లల్ని కలవలు వాళ్ళు, సో వాళ్ళది వాళ్ళు ఆడుకోవడం అనేది ఇష్టం ఉంటుంది. ఎవరైనా చెప్పారనుకోండి అప్పుడే వాళ్ళు వింటారు, మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు పక్కన వెళ్ళి ఆడుకోవడం అనేది జరుగుతుంది. టీచర్ ఏమైనా చెప్తున్నారా లేదా, సో అందరితో పాటు కూర్చోవాలి అనగా మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. అందరు పిల్లలు నార్మల్గా ఒక 20 మెంబర్స్ ఉంటే 20 మెంబర్స్ని ఒక టీచర్ వచ్చేసి 18 మెంబర్స్ని కాన్సన్ట్రేట్ చేయగలరు. మేబీ ఒకరు ఇద్దరు ఇట్లా చేస్తున్నారు వాళ్ళు వదిలేయడం జరుగుతుంది. సో వాళ్ళకి కూడా చెప్తా ఉంటారు, కాకపోతే మెయిన్ ఫోకస్ వచ్చి అదర్ చిల్డ్రన్స్ పైన వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది టీచర్స్ది కూడా. సో ఇలా హైపర్గా ఉన్నా లేకపోతే కలవకపోవడం వల్ల కూడా ఇష్యూస్ అనేది మేబీ రిపీట్ అవ్వచ్చు వాళ్ళకి. సో కొన్ని థింగ్స్ వచ్చేసి నార్మల్గా బిహేవియర్ ఇష్యూస్ రావచ్చు, అంటే క్రాంకీగా అవ్వడం, ఓవర్ ఎక్సైట్మెంట్ అవ్వడం, ఇలాంటి ఇష్యూస్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మేబీ మైల్డ్గా ఉంది కాబట్టి కౌన్సిల్ చేసి చూడండి మీరే యాజ్ ఎ పేరెంట్గా, లేకపోతే వేరే వాళ్ళతో ఇప్పించండి కౌన్సిలింగ్. లేదు అవ్వట్లేదు అంటే అప్పుడు మీరు థెరపీస్ అనేది ఒక లైక్ బిహేవియర్ థెరపీ అనేది ఉంటుంది, ఒక థెరపీ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కిరణ్ గారు. ఈ ఇష్యూతో బాధపడుతున్న వాళ్ళకి అంటే గైడెన్స్తో పాటుగా ఈ ఇష్యూకి సంబంధించిన మోర్ ఇన్ఫో అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.